మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ షార్ట్లో ఉపవాసంతో ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. ఉపవాసం ప్రాచీన భారతీయ సంస్కృతి, ఆయుర్వేదంలో మాత్రమే కాదు, ఆధునిక వైద్య శాస్త్రంలో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నవిగా చెప్పబడుతోంది. సరైన పద్ధతిలో శరీరానికి హానికరం కానట్లుగా చేసిన ఉపవాసం అనేక శారీరక, మానసిక లాభాలను ఇస్తుంది. ఇక్కడ ఉపవాసం వల్ల కలిగే ముఖ్య ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి. ఉపవాసం వల్ల మన కడుపుకు ఒక విశ్రాంతి లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు వాయువు, అజీర్ణము తగ్గిస్తాయి. పేగు ఆరోగ్యము మెరుగవుతుంది. శరీరంలో ఉన్న టాక్సిన్లు బయటకు వెళ్ళడం. ఉపవాస సమయంలో శరీరం కొత్త ఆహారం జీర్ణించడానికి శక్తిని ఖర్చు చేయదు. ఆ శక్తి శరీర శుద్ధికి ఉపయోగపడుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. రక్తం శుభ్రంగా ఉంటుంది. బరువు తగ్గడం. ఉపవాసం మెటబాలిజంని పెంచుతుంది. రక్తంలో చక్కెర నిల్వలు తగ్గి శరీరం కొవ్వును ఇంధనంగా ఉపయోగిస్తుంది. కొవ్వు కరిగి బరువు తగ్గుతుంది. పొట్ట చుట్టూ కొవ్వు తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. సరైన ఉపవాస విధానం అనుసరించినప్పుడు ట్రైగ్లిసరైడ్స్ తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సంబంధిత రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. చక్కెర నియంత్రణ. ఉపవాసం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. డయాబెటీస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మెదడు పనిచేసే తీరు మెరుగవుతుంది. ఉపవాసం వల్ల మేధస్సు దృఢమవుతుంది. మానసిక స్పష్టత పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. హార్మోన్లు సరిగా పనిచేస్తాయి. మెదడులో BDNF అనే ప్రోటీన్ పెరుగుతుంది. ఇది మెమరీ మరియు లెర్నింగ్కు ఉపయోగపడుతుంది. కణాల పునరుద్ధరణ. ఉపవాస సమయంలో శరీర కణాలు ఆటోఫేజీ అనే శుద్ధి ప్రక్రియను చేస్తాయి. పాత దెబ్బతిన్న కణాలను తొలగిపోతాయి. కొత్త కణాలు పుడతాయి. క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రమాదం తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉపవాసం వల్ల శరీరంలోని ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం బయట ఇన్ఫెక్షన్లు బలంగా పోరాడుతుంది. మానసిక శాంతి మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు. ఉపవాసం కేవలం శారీరకమే కాదు, మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా ఇస్తుంది. కోపం తగ్గుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ధ్యానంలో మనసు లీనమవుతుంది. జాగ్రత్తలు. ఉపవాసం అందరికీ సరిపోదు. గర్భిణీలు, డయాబెటీస్ ఉన్నవారు, గుండె వ్యాధులు ఉన్నవారు, పెద్ద వయసు వారిలో బలహీనులు వైద్య సలహాలు తీసుకుని మాత్రమే ఉపవాసం చేయాలి. ఈ విషయాన్ని అందరికీ చేరవేస్తారు కదూ. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.